హై స్టూడెంట్స్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఎయిమ్స్ బీఎస్సీ కోర్సెస్ సంబంధించినటువంటి ఫామ్ అయితే ఇవాళ రిలీజ్ అయిందండి. సో ఇందులో మీకు బీఎస్సీ కోర్సెస్ అంటే పారామెడికల్ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ, రేడియాలజీ కానీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ డెంటల్ కానీ, వీటన్నిటి కోర్సెస్కి ఒకే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇవాళ రిలీజ్ అయింది. దీనికోసం నీట్ అనేది అవసరం లేదు. 2000+ సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం ఇక్కడ ఎయిమ్స్ అనేసి గూగుల్లో కానీ ఇలా సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇలా ఫస్ట్ లింక్ అనేది వస్తుంది. ఈ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇలా వెబ్సైట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది కొత్త వెబ్సైట్, ఓల్డ్ వెబ్సైట్ ఉంది కదండి, ఇది ఈ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఓపెన్ అయ్యేది కొత్త వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ వెబ్సైట్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడం లేదు. ఇక్కడ మీరు అకాడమిక్స్ అండ్ కోర్సెస్ ఈ కాలం ని కానీ మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు అండర్ గ్రాడ్యుయేట్ కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ దీన్ని ఇలా క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఇలా పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. మెడిసిన్, నర్సింగ్, బీఎస్సీ, పోస్ట్ బేసిక్, అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేసి. ఇక్కడ మీరు బీఎస్సీ హానర్స్ దీని మీద కానీ మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ప్రాస్పెక్టస్, బీఎస్సీ కోర్సెస్ సంబంధించినటువంటి ఎయిమ్స్ 2026 సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్, అకౌంట్ క్రియేషన్, లాగిన్ టు అప్లై ఇవి మీకు ఓపెన్ అవుతాయి అనమాట. ఈ ప్రాస్పెక్టస్ ని మీరు కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రాస్పెక్టస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఎయిమ్స్ బీఎస్సీ కోర్సెస్ సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ అనమాట. సో బేసిక్ గా ఇందులో మీకు ఏంటి అంటే 18 ఎయిమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఎయిమ్స్ రాయ్పూర్, రిషికేష్, భోపాల్, బతిండా, భువనేశ్వర్, కళ్యాణి, గోరఖ్పూర్, జోధ్పూర్, బిలాస్పూర్, నాగ్పూర్, మంగళగిరి, పాట్నా, బీబీనగర్, రాబెర్లీ, అండ్ దెన్ గువాహతి, జమ్మూ అండ్ దెన్ రాజ్కోట. ఇవి 18 ఆర్గనైజేషన్స్ మనకు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో 2000+ సీట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఇవాళ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మనకి ఇచ్చారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 25th నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి. కాకపోతే మనకు ఈ రోజే నోటిఫికేషన్ అనేది వెబ్సైట్ లో రిలీజ్ అయింది. క్లోజింగ్ డేట్ ఏంటి అంటే 24th April 2026 5 PM లోపల క్లోజింగ్ డేట్ అనేది ఇచ్చేసారనమాట. సో వన్స్ మీరు బీఎస్సీ అప్లికేషన్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అప్రూవల్ అనేది కావాలి. అంటే ఎయిమ్స్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఆ రిజిస్ట్రేషన్ అప్రూవ్ అయిందా లేదా, మీరు బీఎస్సీ నర్సింగ్ కానీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కానీ అప్లై చేసింది అప్రూవ్ అయిందా లేదా అన్న విషయం మనకు 29th April తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా రిక్వైర్డ్ అయితే అది మనకు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. 29th April నుంచి 3rd May వరకు ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ ప్రాస్పెక్టస్ అనేది చూడొచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు అడ్మిట్ కార్డ్స్ బీఎస్సీ నర్సింగ్ కి మనకు 19th June రిలీజ్ అవుతాయి. పోస్ట్ బేసిక్ ఇది మనకు అవసరం లేదు. అలైడ్ హెల్త్ సైన్సెస్ కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ 27 June మనకు రిలీజ్ అవుతాయి అనమాట. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే బీఎస్సీ హానర్స్ నర్సింగ్ వచ్చేసి 27th June 2026 సాటర్డే ఉంటుంది. ఆ తర్వాత అలైడ్ హెల్త్ సైన్సెస్ కి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి 4th July 2026 సాటర్డే ఉంటుంది. సో ఎగ్జామ్స్ మాత్రం సాటర్డే ఉంటాయి. నర్సింగ్ ఎగ్జామ్ వచ్చేసి 27th June 2026. అలైడ్ హెల్త్ సైన్సెస్ యొక్క పారామెడికల్ యొక్క కోర్సెస్ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి 4th July 2026. అంటే మనకు నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 month పైన మీకు ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ లో మీరు థరోగా ప్రిపేర్ అవ్వచ్చు. అప్రాక్సిమేట్లీ మీకు ఇక్కడ 50 days ఆఫ్ టైం అనేది వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్ కానీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఈ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ మీరు ఫిల్ చేస్తేనే అప్పుడు మాత్రం మీరు అప్లికేషన్ అప్లై చేసినట్టు. ఏంటది అంటే ఫస్ట్ బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత జనరేషన్ ఆఫ్ ద కోడ్, ఆర్యూసీ కోడ్ అనేసి ఒక కోడ్ ని జనరేట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీకు ఫైనల్ రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. అంటే పోస్ట్ బేసిక్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి, ఆర్యూసీ కోడ్ రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత మనము ఫైనల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ 3 స్టెప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 3 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది అన్ని కూడా ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. దీని యొక్క సీట్స్ అలైడ్ హెల్త్ సైన్సెస్ యొక్క రిజల్ట్స్ వచ్చేసి 10th July వచ్చేస్తాయి. ఎంత ఫాస్ట్ గా వస్తున్నాయి చూడండి. 4th July ఎగ్జామ్ రాస్తే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ 10th July వస్తాయి అనమాట. ఆ తర్వాత బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనం 27th June ఎగ్జామ్ రాసినట్లయితే 4th July అంటే కరెక్ట్ గా పారామెడికల్ ఎగ్జామ్ జరిగే రోజు మీకు రిజల్ట్స్
రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. అంత ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అసలు ఫీ ఏంటి అని చూసినట్లయితే జనరల్ కేటగిరీ అన్రిజర్వ్ వాళ్ళకి 2000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఓబీసీ వాళ్ళకి 2000 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1600 రూపీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 1600 రూపీస్ ఉంటుంది. పీడబ్ల్యూ వాళ్ళకి ఎటువంటి ఫీజు అవసరం లేదు. ఎలా పే చేయాలి? క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఏమేమి కోర్సెస్ అని చూసినట్లయితే బేసిక్ కోర్సెస్ ఏంటి అంటే బ్యాచులర్ ఆఫ్ ఆప్టోమెట్రిక్ సంబంధించినటువంటి కోర్సెస్ ఇవి ఉంటాయన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే బ్యాచులర్ ఆఫ్ మెడికల్ రేడియాలజీ, మనం సిటీఎస్ స్కాన్ అంటాం కదా, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, దానికి సంబంధించిన కోర్సెస్. బీఎస్సీ నర్సింగ్ చాలా ఇంపార్టెంట్. బీఎస్సీ నర్సింగ్ గర్ల్స్కి మాత్రమే, అబ్బాయిలకి లేదు. ఎయిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ గర్ల్స్కి మాత్రమే. తర్వాత బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బేసిక్, ఇది మీకు అప్లికబుల్ కాదు. నెక్స్ట్ బీఎస్సీ ఇన్ డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్ అనమాట. తర్వాత బీఎస్సీ ఇన్ డెంటల్ హైజీన్, బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఈ 7 కోర్సెస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనమాట, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ ప్రాస్పెక్టస్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. ఈ స్కోప్ అనేది ఇక్కడ ఇచ్చారు, మీరు దాన్ని చూడొచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ సీట్స్, ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి అనేసి మనకు ఎయిమ్స్ ఢిల్లీలో చూసినట్లయితే ఎంఆర్ఐటీ కోసం జనరల్లో అయితే 4 సీట్స్, ఓబీసీలో అయితే 3, ఎస్సీలో 1, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్ 1 ఇలా ఉన్నాయి. ఇలా మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి అంటే బీఎస్సీ నర్సింగ్ ప్లస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ రెండింటిని కలిపి తీసుకున్నట్లయితే మనకు 2000 సీట్స్ అనేవి, 2000+ సీట్స్ అనేవి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ బీఎస్సీ అన్ని చోట్ల మనకు హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది, కానీ ఎయిమ్స్ రాయ్పూర్లో అయితే హాస్టల్ ఫెసిలిటీ అనేది లేదు. ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సీట్స్ ఎలా రిజర్వేషన్ కేటగిరీ ఎలా అలొకేట్ చేస్తారు అన్నట్లయితే ఓబీసీ వాళ్ళకి 27% ఉంటుంది, ఎస్సీ వాళ్ళకు 15%, ఎస్టీ వాళ్ళకు 7.5, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 10% అనేది ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, దాంతో అసలు ఇబ్బంది లేదు. కాకపోతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఫస్ట్ ఏప్రిల్ 2026 నుంచి 24th ఏప్రిల్ 2026 ఈ మధ్యలో ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్. మనకు బేసిక్ రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, లాస్ట్ ఇయర్ బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ April 1, 2025 నుంచి 31st March 2026లో ఇష్యూ చేసినట్లయితే సరిపోతుంది. కానీ ఈ ఇయర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వాళ్ళకు April 1 నుంచి 24th ఏప్రిల్ 2026 లోపల ఇష్యూ చేయండి. బోత్ ఓబీసీ సర్టిఫికేట్ అయినా సరే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయినా సరే ఈ డేట్ లో ఇష్యూ అయితేనే వాళ్ళకు ఆ క్యాస్ట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకొని ఈ టైం లోపల సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మీరు సర్టిఫికేట్ ఏమన్నా పొరపాటు జరిగింది అంటే, బేసిక్ రిజిస్ట్రేషన్ లో మీరు ఫెయిల్ అయ్యారు అంటే మళ్ళీ దాని అప్రూవల్ కోసం చాలా టైం పడుతుంది. అదంతా కూడా చాలా హెడేక్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, జనరల్ ఓబీసీ వాళ్ళకు 55% ఆఫ్ ద మార్క్స్ రావాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 50% ఆఫ్ ద మార్క్స్ అనేది ఉండాలి. ఏవేవి? ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ 4 సబ్జెక్ట్ని అగ్రిగేట్ చేసినట్లయితే 55% జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 50% ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉండాలన్నమాట బీఎస్సీ నర్సింగ్ కోసం అనమాట. సో అదే పారామెడికల్స్ కూడా ఇదే అనమాట, హైయెస్ట్ గ్రేడ్ అనమాట. ప్రాస్పెక్టస్ ని మీకు ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ లింక్ లో, ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బీఎస్సీ అసలు మనకి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటే, మనకు బీఎస్సీ నర్సింగ్ అయితే 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఫిజిక్స్ లో మనకు 30 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 30 క్వశ్చన్స్ ఉంటాయి, బయాలజీలో 30 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఒక క్వశ్చన్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. మీరు పొరపాటున తప్పు చేసినారంటే 1/3 ఆఫ్ ద మార్క్ నెగిటివ్ అయిపోతుంది. అంటే 3 క్వశ్చన్లు మీరు తప్పు చేశారంటే 1 మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అదే బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ వీళ్ళకైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ ఉంటుంది. మీరు బయాలజీ బాగా చదివినట్లయితే బయాలజీ రాయొచ్చు, లేదా మ్యాథమెటిక్స్ బాగా చదివినట్లయితే మ్యాథమెటిక్స్ రాసుకోవచ్చు. బైపీసీ స్టూడెంట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. వీళ్ళకు జనరల్ నాలెడ్జ్ ఉండదు. పారామెడికల్ కి ఆ తర్వాత బీఎస్సీ నర్సింగ్ కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, పారామెడికల్ లో జనరల్ నాలెడ్జ్ ఉండదు, వీళ్ళకు 1.5 hour ఉంటుంది పారామెడికల్ కి ఎగ్జామ్. బీఎస్సీలో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 100 మార్క్స్ కి, వీళ్ళకు 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో కరెక్ట్ మార్క్స్ ఎలా అనేది వస్తాయి. ఒక్కొక్క కరెక్ట్ క్వశ్చన్ కి 1 మార్క్ అనేది వస్తుంది. రాంగ్ ఆన్సర్ కి 1/3 ఆఫ్ ద మార్క్ అనేది వెళ్ళిపోతుంది. నాట్ ఆన్సర్ మీకు
3 క్వెషన్స్ కానీ రాంగ్ అటెంప్ట్ చేశారంటే 1 మార్క్ అనేది కోల్పోతారు. సో ఇక్కడ ఎయిమ్స్‌లో మీకు ఫారెన్ క్యాండిడేట్స్ కూడా అడ్మిషన్ అనేది ఉందండి. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీలో ఒక సీట్ ఉంది. పోస్ట్ బేసిక్‌లో ఒక సీటు, బీఎస్సీ నర్సింగ్‌లో 5 సీట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కోసం మీకు కంపల్సరీగా కంప్యూటర్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. వ్యాలిడ్ మొబైల్ నంబర్ అనేది ఉండాలి. ఎందుకంటే దానికి ఓటీపీస్ అనేది వస్తాయి. వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఉండాలి. ఈ మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రస్ మీదే ఇవ్వండి. నీట్ ఎగ్జామ్ కోసం ఎలాగైతే ఫోటో క్యాప్చర్ చేసామో సేమ్ అదే విధంగా అక్కడ ఫోటో కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి నేను ఒక వీడియో చేస్తాను. సో ఇది బీఎస్సీ నర్సింగ్ అండ్ దెన్ పారామెడికల్స్ ఎయిమ్స్‌లో ప్రాస్పెక్టస్ అనమాట. ఇది చాలా మంచి ఆప్షన్. మీరు నీట్ ఎగ్జామ్ రాస్తూ కూడా సేమ్ సిలబస్ 11th, 12th బయాలజీ ఏదైతే చదువుతారో సేమ్ అదే సిలబస్‌తో అదే ఎగ్జామ్ ఎయిమ్స్‌లో రాస్తారనమాట. కాకపోతే ఇది ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కాబట్టి గర్ల్స్‌కి బీఎస్సీ నర్సింగ్ అనేది చాలా మంచి ఆప్షన్‌గా తీసుకోవచ్చు. బాయ్స్ అయితే పారామెడికల్ కోసం అప్లై చేయొచ్చు. ఇందులో వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో బైపీసీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయినట్లయితే లైక్ ఇవ్వండి. కొద్దిగా మోటివేషనల్గా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.